మ్యాంగో మార్కెట్లో మామిడి సీజన్ ముగిసింది. లాభాలు వస్తాయని ఆశించిన రైతులకు మామిడి సీజన్ నిరాశే మిగిల్చింది. గత ఏడాదితో పోల్చితే మార్కెట్ సెస్ 3 కోట్ల రూపాయల మేర తగ్గింది. ఈ ఏడాది కేవలం 45,13,880 రూపాయల మేర ఆదాయం మార్కెట్ సెస్ రూపేణా లభించినట్లు అధికారులు తెలిపారు. ఆసియా ఖండంలో కల్లా అతిపెద్ద మామిడి మార్కెట్గా పేరొందిన నున్న మార్కెట్లో 45 కోట్ల రూపాయల విలువైన మామిడి వ్యాపార లావాదేవీలు జరిగాయి. గత సీజన్తో పోల్చితే 3 కోట్ల రూపాయల టర్నోవర్ తగ్గింది. మార్కెటింగ్ శాఖకు సెస్ రూపంలో ఈ సీజన్కు సంబంధించి 45,13,880 రూపాయల ఆదాయం లభించినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 27 మండలాల్లో 1,70,000 హెక్టార్లలో సాగవుతోంది. మామిడి క్షేత్రాల నుంచి ట్రాక్టర్లపై నున్న మార్కెట్లో మామిడికాయల్ని రైతులు తీసుకొస్తారు. తోటల నుంచి వచ్చిన కాయల్ని గ్రేడింగ్ చేసి మామిడి రాసులుగా ఉంచుతారు. ఈ రాసుల్ని కమిషన్ ఏజెంట్ల ద్వారా సేర్లు కొనుగోలు చేస్తారు. గడిచిన సీజన్తో పోలిస్తే మామిడి కాపు తక్కువ ఉన్నప్పటికీ అనూహ్యంగా టన్ను 5,000 రూపాయలు పెరిగింది. గత 5 ఏళ్లతో పోల్చితే ఈ ధర పెరుగుదల రైతాంగానికి కొంత ఊరట కలిగించింది. బంగినపల్లి రకం టన్ను 25,000, తోతాపురి 15,000 రూపాయల చొప్పున నున్న మార్కెట్లో ధర పలికింది. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు ఎగుమతయ్యాయి. ఈ సంవత్సరం మామిడి సీజన్ ముగిసింది. సంగీత కళాశాలలో ప్రత్యంగిర హోమాన్ని నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యంగిరాదేవికి ప్రత్యేక పూజలు గావించారు. దుర్గాపురంలోని సంగీత కళాశాలలో ప్రత్యంగిర హోమాన్ని నిర్వహించారు. వైవి శాస్త్రి పర్యవేక్షణలో ప్రత్యంగిర హోమం సాగింది. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యంగిరాదేవికి ప్రత్యేక పూజలు గావించారు. ఈ సందర్భంగా వైవి శాస్త్రి మాట్లాడుతూ ప్రత్యంగిరాదేవి ఎంతో శక్తివంతురాలని సూచించారు. దేవిని పూజిస్తే ఏ విధమైన అనర్థాలు దరిచేరవని తెలియజేశారు. మంత్రోద్భవాన్ని నుంచి ఉద్భవించిన దేవత ఈవిడ. చాలా ఉగ్ర రూపం. స్త్రీ శక్తులలో సింహాకృతిలో ఉన్న దేవత ప్రత్యంగర. పురుష శక్తుల్లో స్త్రీ రూపం, పురుష శక్తుల్లో సింహాకృతిలో ఉన్న నరసింహస్వామి. ఇద్దరికీ కూడా ఒక భేదం. ఎందుకంటే ఈ ఉగ్ర రూపాలు ఇద్దరు కూడా ఎటువంటి సమస్య అయినా, జటిలమైన సమస్యనైనా సరే, ఆర్థిక, వ్యవహారిక, రాజకీయ, తర్వాత ఇత్యాదులు ఏవైనా ఎటువంటి సమస్యనైనా కూడా, గ్రహ దోషాలనైనా కూడా నాశనం చేయటంలో, విచ్ఛిన్నం చేయటంలో ఈవిడ తర్వాతే. ఈవిడిని ఆరాధన, ఎటువంటి ఆరాధన అయినా జటిలైన ఆరాధన ఈవిడిని కనుక చేస్తే ఇందులో పాల్గొన్నా కూడా ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక చిన్న టిప్. శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే చక్కని పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు మంచి జీవనశైలిని అలవర్చుకోవాలి. శాకాహారులైనా మాంసాహారులైనా వారు తీసుకునే ఆహార పదార్థాలలో తగినన్ని పోషకాలు ఉండాల్సిన అవసరం తప్పనిసరి. కూరగాయలు, ఆకుకూరలలో లభించే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యవంతంగా, చురుకుగా ఉండేలా చేస్తాయి. కూరగాయలలో మన శరీరానికి అవసరమైన విటమిన్స్, న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉంటాయి. మంచి ఆహారపు అలవాట్లతో పాటు మంచి జీవనశైలి ఉంటేనే ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతున్నామన్న థియేటర్ యజమానులు టికెట్ ధరలను పెంచుకునే హక్కు ఇవ్వాలని డిమాండ్. సివిల్ కోర్టులో ప్రారంభమైన మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్జే మురళి సూచన. సాంకేతిక లోపం తలెత్తినప్పుడే అప్రకటిత విద్యుత్తు కోత విధిస్తున్నామన్న ఎస్ఈ మోహన కృష్ణ. ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సైతం విద్యుత్తు కోత అమలవుతోందని స్పష్టీకరణ.
అపరిశుభ్రంగా మారిన దుర్గా ఘాట్, జల్లు స్నానాలతో సరిపుచ్చుకుంటున్న భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.